హలో ఫ్రెండ్స్, మేడారం జాతర ముగిసి దాదాపు 6 నెలలు కావస్తుంది. అయినా భక్తుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు వేలాది మంది తరలి వస్తూనే ఉన్నారు. మీలో ఎంతమంది మేడారం జాతరకు వచ్చారో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేడారం అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం జాతర టైంలో ఎలా ఉంది, మేడారం జాతర ఇప్పుడు ఎలా ఉంది మనం చూడబోతున్నాం. జంపన్న వాగు, చిలకలగట్టు, అమ్మవార్ల దర్శనం, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలు ఎలా మారాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూసుకుంటే జాతర టైంలో లేని ఈ పందిర్లు ఇప్పుడు మాత్రం మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. భక్తులు అధికంగానే వస్తున్నారు, కానీ జాతర టైం కంటే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. దర్శనానికి చాలా సింపుల్గా దర్శనం చేసుకోవచ్చు. మనం చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ పందిర్లు అయితే వేసి ఉన్నాయి. జాతర టైంలో అవి లేవు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీలో ఎవరైనా మేడారం ఆల్రెడీ వచ్చి ఉంటే మీరు వచ్చినప్పుడు ఈ పందిర్లు గమనించారా లేదా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు మనం అమ్మవార్ల దర్శనం చేసుకుందాం. జై సమ్మక్క తల్లి. ఇప్పుడు మనం చూస్తున్నది సమ్మక్క తల్లి గద్దె. ఇప్పుడు చూడండి భక్తుల రద్దీ ఎలా ఉందో ఇక్కడ. ఈ పందిర్లు జాతర టైంలో కూడా వేసి ఉంటే చాలా బాగుండు అని అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.
ఇప్పుడు మనం సార్లమ్మ గద్దె కాడికి వచ్చాం. జై సార్లమ్మ తల్లి. చూడండి ఎలా ఉందో ఇక్కడ. ఇప్పుడు మనమైతే గోవిందరాజులు గద్దె కాడికి వచ్చాం. జై గోవిందరాజులు. చివర్లో ఉంది పగిడిద్దరాజుల వారి గద్దె. జై పగిడిద్దరాజు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే దర్శనం చేసుకున్నాం. నెక్స్ట్ జంపన్నవాగు ఎలా ఉందో చూద్దాం పదండి. ఇప్పుడు మనం చూస్తున్నది జంపన్నవాగుకు వెళ్ళే దారిలో ఈ మధ్యలో కురిసిన వర్షాల కారణంగా అక్కడక్కడైతే నీళ్లు నిల్వ ఉండటం చూస్తున్నాం. కొన్ని వెహికల్స్ రాకపోకలకు కొంచెం ఇబ్బందికరంగా అయితే ఇప్పుడైతే ఇక్కడ ఉంది. జాతర టైంలో చూసుకుంటే జంపన్నవాగు జనాలతో భక్తులతో కిటకిటలాడిపోయిన జంపన్నవాగు ఇప్పుడైతే ప్రశాంతంగా అయితే ఉంది. నెక్స్ట్ మనం చిలకలగట్టు కాడికి వెళ్దాం. అక్కడ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడైతే. ఇప్పుడైతే మనం చిలకలగట్టు దగ్గర అయితే ఉన్నాం. చూడండి భక్తులు అయితే వస్తున్నారు ఇప్పుడు కూడా. ఈ మధ్యలో కురిసిన వర్షాల వల్ల వాగైతే వస్తూ ఉంది ఇక్కడ. భారీగా వర్షాలు వస్తే మాత్రం ఈ వాగునైతే దాటి మనం ఆ వైపుకైతే వెళ్ళలేం. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. చిలకలగట్టు దర్శనానికి వచ్చే భక్తులు భారీ వర్షాలు పడ్డ సమయంలో మాత్రం రాకండి. ఈ వాగు చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు వహించండి తప్పకుండా. వర్షాకాలం మేడారం వచ్చే వాళ్ళు చాలా జాగ్రత్తలు వహించాలి. కొన్ని వెళ్ళకూడని ప్రదేశాలు ఉన్నాయి వర్షాకాలంలో, వాటర్ ఎక్కువగా ఉండే ప్లేస్లు అన్నమాట. అక్కడికి జాగ్రత్తగా వెళ్ళండి. మీలో ఎంతమంది జాతర టైంలో ఈ ఆర్టీసీ బస్టాండ్ చూశారు? చూస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అప్పటికి ఇప్పటికి ఏం తేడా కనిపిస్తుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి తెలంగాణ చరిత్ర, ఆలయాలు, ట్రావెల్ మరియు హిడెన్ ప్లేసెస్ కోసం మన వైట్ల హిడెన్ ఇండియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. బాయ్.